రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయము 8-10 వచనాలు చూసుకున్నట్లయితే కనుక సిరియా రాజు మరి ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలని వర్తమానం పంపిస్తాడు. పంపించిన తర్వాత సిరియా రాజు ఏం చేస్తాడంటే మరి ఫలానా స్థలములలో మరి సిరియనుల యొక్క దండు అంతా కూడా దింపాలని వాళ్ళతో మరి ప్రణాళికలు వేసుకొని కొన్ని ప్లేసెస్లలో ఆ యొక్క సిరియనుల యొక్క సైన్యాన్ని దండును మొత్తం కూడా దింపుతాడనమాట. దింపినప్పుడు మరి అది చూసినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా మరి ఇశ్రాయేలు రాజుకి వర్తమానం పంపిస్తాడు. మీరు ఇగో వీరి సిరియనుల యొక్క సైన్యం అనేది ఫలానా స్థలములో దిగి ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే మరి నశించిపోతారు, మరి యుద్ధంలో వారు గెలుస్తారు, మీరు ఓడిపోతారు అన్నట్టుగా మరి ఎలీషా ద్వారా ఆ యొక్క వర్తమానం పంపబడుతుంది. ఆ విధంగా అంటే ఎలీషా పంపించినటువంటి యొక్క వర్తమానము దేవుడి నుంచి వచ్చినటువంటి హెచ్చరికకు మరి విధేయత చూపించినటువంటి ఇశ్రాయేలు రాజు ఆ స్థలానికి పోకుండగా మరి ఇశ్రాయేల్ యొక్క సైన్యాన్ని కాపాడుకుంటాడు కదండి. ఈ విధంగా అంటే పలుమార్లు జరిగిందనేసి అక్కడ ఉంటుంది. మరి మన జీవితాల్లో కూడా మరి అనేకమైనటువంటి ప్రమాదాలు ఎదురవ్వడానికి ముందు దేవుడు ఏదో ఒక హెచ్చరిక ఇస్తూనే ఉంటాడు. కానీ అది గ్రహించుకునేటటువంటి ఆత్మీయ జీవితం అనేది మనం కలిగి ఉండాలి. అది ఎప్పుడు కలిగి ఉంటామంటే దివారాత్రంలో ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు ఆయన ఇచ్చే హెచ్చరికలను మనము గమనించగలుగుతాము. ఇది దేవుడిచ్చే హెచ్చరిక అనేది మనము అర్థం చేసుకోగలుగుతాము, దానికి విధేయత చూపిస్తాం. మరి ఇశ్రాయేలు రాజు వలె మరి దేవుడి యొక్క హెచ్చరికకు విధేయత చూపించి మన యొక్క జీవితాన్ని విజయపదంలోకి నడిపించుకుందాం. మరి అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్.